నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు, సరస్వతి హోమం, విద్యార్థులకు పెన్ను, బుక్స్ పంపిణీ చేసిన బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు. నంద్యాల విజయ డైరీలో హై డ్రామా. విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ వాయిదా వేసినట్టు వెల్లడించిన ఎండీ ప్రదీప్ కుమార్. భారీ పోలీస్ బందోబస్తు. నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు జ్ఞాపకార్థం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంకు 50,000 రూపాయల విరాళం. జోయా హెల్పింగ్ హ్యాండ్స్ చాంద్ బాడావారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త గారి సందేశాత్మక శాంతి మార్గం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. నంద్యాలలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజుద్దీన్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ షాప్ లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. 30 లక్షల ఆస్తి నష్టం. ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బాలాజీ మర్చెంట్స్ కమిటీ ఆలయంలో మొట్టమొదటిసారిగా వసంత పంచమి, చిన్నారులకు విద్య అక్షరాభ్యాసం వేడుకలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు. ఆదివారం పాఠశాలలకు సెలవు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు. కొలను భారతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జయసూర్య. శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుకుంట్ల రమేష్. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో వసంత పంచమి, సరస్వతీదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు. పోటెత్తిన భక్తులు. నంద్యాల 22వ వార్డు సమస్యలపై మంత్రి ఫరూక్కి వినతి పత్రం అందజేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు. వార్డు ప్రజలు. బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ప్రథమ నంది సమీపాన గల శ్రీ గాయత్రి దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు మరియు వసంత పంచమి సందర్భంగా సరస్వతి హోమం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది 10వ తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారికి సమైక్య తరపున సరస్వతి కంకణాలు, పెన్నులు అందజేసి వారు మంచి ఉత్తీర్ణత సాధించాలని పూజలు చేయడం జరిగింది. బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు కేశమూర్తి, సెక్రటరీ సుధీంద్రాచార్యులు, ట్రెజరర్ సత్యనారాయణ, గౌరవ సలహాదారులు కరణం మురళి, కృష్ణారావు, రామచంద్రమూర్తి సభ్యులు పాల్గొనడం జరిగింది. సరస్వతి హోమ నిర్వహణ శ్రీ సుధీంద్ర ఆచార్యులు శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సహకరించిన దాతలకు, వివిధ పాఠశాల యాజమాన్యాలకు బ్రాహ్మణ సేవా సమైక్య కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మేము ఇది గాయత్రి దేవాలయంలో ఈ వసంత పంచమి రోజు 23/1/26వ తేదీ శుక్రవారము వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ, సరస్వతి హోమం చేస్తున్నాము. ఇది 10 సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది. ఈ సరస్వతి హోమంకు విద్యార్థులకు కలములు, కంకణాలు ఉచితంగా ప్రతి స్కూల్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి విద్యార్థి, నంద్యాలలోని ప్రతి విద్యార్థి ఉత్తమ శ్రేణులలో అందరూ ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని చెప్పి కోరుకుంటూ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఓం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు విద్యార్థులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. అదేవిధంగా నంద్యాల బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి వసంత పంచమి నాడు గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపమైనటువంటి యొక్క గాయత్రి దేవస్థానం నందు సరస్వతి మేధా సూక్తం చేత హోమ కార్యక్రమం 10వ తరగతిలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా చాలా కష్టపడి శ్రద్ధతో చదువుకున్నటువంటి వాళ్ళు ఆ పరీక్ష రోజున ఎటువంటి ఆటంకం లేకుండా, విఘ్నం లేకుండా చక్కగా వాళ్ళ యొక్క పరీక్షలు రాసి ఉత్తీర్ణులై సమాజానికి చదువుతో పాటుగా సంస్కారం అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క మాట విని ఈ యొక్క సమాజంలో
ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలనేటటువంటి ఒక సత్సంకల్పం చేత ఈ గాయత్రి దేవాలయంలో హోమ కార్యక్రమం, అదేవిధంగా అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్లకు చక్కగా కంకణం, అదేవిధంగా ఒక కలం స్కూల్ విద్యార్థులందరికీ కూడా నారాయణ స్కూలు, శ్రీశైల పబ్లిక్ స్కూలు, అదేవిధంగా శాంతినికేతన్, కేశవరెడ్డి స్కూలు, ఇవన్నీ కూడా చైతన్య స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం విద్యార్థులంతా కూడా సుమారుగా ఒక 500-600 మంది ఈ కార్యక్రమంలో భాగం వహించి అదేవిధంగా చక్కటి ఉత్తీర్ణత సాధించి సంస్కృతి కూడా పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పేసి చెబుతూ, అమ్మ నాకు తొలి గురువు, నా తండ్రియే మలి గురువు, ఆ తల్లిని తండ్రిని కన్న తల్లి, చదువుల తల్లియే పరమ గురువు. అందుకే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి గురువులు అని చెప్పేసి, అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటాడు. తర్వాతనే విజయ డైరీ వద్ద 3 డైరెక్టర్ల పదవుల నామినేషన్ల ప్రక్రియ హైడ్రామా ముగిసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం ఎన్నికల ప్రత్యేకాధికారి హరిబాబు ప్రారంభించారు. నామినేషన్లు వేయడానికి గోరుకల్లు, మునగాల, శాంతినగరం సొసైటీల అధ్యక్షులు లక్ష్మీదేవి, నాగేశ్వరరెడ్డి, గంగుల ప్రమీలాదేవి విచ్చేశారు. కానీ ఆఫీస్ వద్దకు వెళ్లనీయకుండా రూరల్ సీఐ ఈశ్వరయ్య అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఉండని వెనక్కు వెళ్లాలని ఒత్తిడి చేశారు. తాము నామినేషన్ వేసి తీరుతామని డైరీ ఆవరణలో లక్ష్మీదేవి, నాగేశ్వరరెడ్డి, గంగుల ప్రమీలాదేవి కూర్చున్నారు. వారికి పంపించడానికి ఆయన విఫలయత్నం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో మరో గంటలు ముగుస్తుందనగా వాయిదా వేస్తున్నామని డైరీ ఎండీ ప్రదీప్ ప్రకటించారు. శాంతి భద్రతల సమస్య ఉందని రూరల్ సీఐ ఈశ్వరయ్య అందజేసిన లేఖ మేరకు వాయిదా వేస్తామన్నారు. త్వరలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి మళ్లీ తేదీని నిర్ణయిస్తామని, అవసరమైతే న్యాయ నిపుణులు సంప్రదిస్తామని చెప్పారు. దీంతో నిరాశగా లక్ష్మీదేవి, నాగేశ్వరరెడ్డి, గంగుల ప్రమీలాదేవి వెళ్లిపోయారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని అభ్యర్థి గంగుల ప్రమీలాదేవి తెలిపారు. నేను కోర్టుకు వేస్తాను, ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఎందుకు ఎలక్షన్ జరపనీయలేదు, ఇక్కడ సిఐ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పలేదు, ఆయన చెప్పలేదు, మా దగ్గరికి ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు. కూడా ఆయన కోర్టుకు పోతాం, కోర్టుకి వేస్తాం ఇప్పుడు పోయి. షెడ్యూల్ విడుదల చేసినాము. సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు. కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన రాతపూర్వకమైన విషయం ఏంటంటే, శాంతి భద్రతల సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగినది. సో ఒక వ్యవస్థలో ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి అంత బాగా జరుగుతుంది అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్ధాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రమద నందీశ్వర స్వామి దేవస్థానంకు 50,000 రూపాయల విరాళం మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా అందజేశారు. నంద్యాల నవరందులలో మొదటి క్షేత్రమైన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రమద నందీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గాను ఈరోజు మంత్రి ఫరూక్ సమక్షంలో మాజీ కౌన్సిలర్ స్వర్గీయ చింతల సుబ్బరాయుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు చింతల నాగకుమార్ 50,000 రూపాయలు దేవస్థానం చైర్మన్ బాబుకు అందజేశారు. దేవస్థానంలో షెడ్డు నిర్మాణంకు దాదాపు 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. శివరాత్రి పండుగ సమయానికి అన్నదాన ప్రాంగణంలో ఉన్న 5 గదులు పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తాయని దేవస్థానం చైర్మన్ చలంబాబు తెలిపారు. భక్తులు దాతలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను చింతల సుబ్బరాయుడు గారి కుమారుడిని. మా నాయన జ్ఞాపకార్థం పద్మనంది దేవస్థానానికి అన్నగారైన చలమన్నకు 50,000 రూపాయలు డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగినది. మా నాయన జ్ఞాపకార్థం ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మా కుటుంబం తరఫున ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు గాను దాతల సహాయ సహకారం మరువలేనిది. ముఖ్యంగా
గత సంవత్సరం అన్నదానం నిర్వహించినటువంటి ప్రాంగణంలో 5 గదుల నిర్మాణం 70% పూర్తి అయింది. అది శివరాత్రి పండుగ సమయానికి పూర్తి చేసి భక్తులకు అక్కడ కళ్యాణాలు నిర్వహించుకునే వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా షెడ్డు నిర్మాణానికి భక్తులు అన్నదాన కార్యక్రమం సమయంలో వచ్చినటువంటి భక్తులు భోజనం చేసేదానికి షెడ్డు నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణానికి గాను దాదాపు 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతోనే ఇది మేము తలపెట్టినాము. ఇప్పుడు మన సంతోష్ రెడ్డి ఏజెన్సీస్ ఎరువుల వ్యాపారి బాలాజీ కాంప్లెక్స్ జిల్లాల గ్రామవాసి కేశవరెడ్డి గారు, అలాగే మాజీ కౌన్సిలర్ పెద్దయిన స్వర్గీయ చింతల సుబ్రాయుడు గారి కుమారుడు నాగకుమార్ ఇద్దరు 50,000 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మంత్రి ఫరూక్ గారి సమక్షంలో వారు అందజేయడం జరిగింది. మా విన్నపం మీదనే దాతలు సహకారంతోనే దేవస్థానాలు కానీ ఇతర ప్రార్థనాలయాలు ఏవైనా కానీ అభివృద్ధి చెందేది. దాతల సహకారం లేకుంటే ప్రభుత్వ నిధులతో ఏం చేయలేము. ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం కార్తీక మాసంలో జరిగే అన్నదానానికి షెడ్లు పూర్తి అయ్యి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. శాంతి మార్గం ఇస్లామిక్ క్యాలెండర్ ను ఎస్డిపిఐ నాయకులు మరియు చాంద్ బాషా పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఎస్డిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి మహమ్మద్ ప్రవక్త ఒక మార్గదర్శకంగా ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం యొక్క దైవ సందేశకుడిగా, సైనాధిపతిగా, రాజుగా, ధర్మ ప్రచారకుడిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, అనాథుల ఆత్మబంధువుగా, బానిసల సంరక్షకుడిగా, న్యాయవాధిపతిగా, స్త్రీలకు విముక్తి కలిగించే వారికి మహమ్మద్ ప్రవక్త వారు వారి జీవితం మొత్తం నడుచుకున్నారు. ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఒక ప్రబోధకునిలా ఇలా అన్ని రంగాల్లో ఆయన జీవితం ఆదర్శం. మహమ్మద్ ప్రవక్త అందరి ప్రశంసలు అందుకునే వ్యక్తి జీవితానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बहुत ही बड़ी खुशी और मसरत की बात है, जोया हेल्पिंग हैंड सोसाइटी की जानिब से एक कैलेंडर जिसका आज आगाज़ किया गया है। ये बहुत ही बेहतरीन और बहुत ही असरअंदाज में इसको बनाया गया है। इन्होंने ख्याल किया कि इंसान सुबह में अपनी नींद से बेदार होकर के रात फिर सोने तक इसकी ज़िंदगी किन किन मरहलों में गुजरती है, उन मरहलों में किस तरीके से अपने ज़िंदगी को गुजारना चाहिए, उसमें बहुत सारी इसमें आक़ाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की अहादीस हैं और इसी तरह से गांधी ने क्या फरमाया है वो भी है। और इसी तरह हमारे मुल्क के जो बड़े बड़े दानिश्वर और बुज़ुर्ग हस्तियाँ जिन्होंने जो मैसेज दिया है इंसान की ज़िंदगी के ताल्लुक़ से मुख्तसर तौर पर इन्होंने इसके अंदर वो भी इसके अंदर ఈరోజు జోయా హెల్పింగ్ హ్యాండ్ చాంద్బాడ ఆధ్వర్యంలో మహాప్రవర్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం గురించి మరియు ఇస్లాం యొక్క మార్గదర్శి, కేవలం ఇస్లాం ఒక్కటి కాదు ప్రపంచ మానవాళికి ఒక మార్గదర్శిగా ఉన్న మహాప్రవర్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఏ విధంగా చెప్పినారు, ఏ విధంగా ఆయన మార్గదర్శిగా ఉన్నారు, కేవలం ఇస్లాం ఒక్కటి కాదు యావత్ మానవాళికి ఒక మార్గదర్శిగా ఉన్నారు మహాప్రవర్త గారు. అలాంటి మహాప్రవర్త గారి యొక్క సందేశాలు మరియు ఇస్లాంలో ఎవరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే ఒక సందేశాత్మక ఇస్లామిక్ క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన చాంద్బాడ పెద్దలకు మరియు ఎస్డిపిఐ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క క్యాలెండరు ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకొని మనము కుల మతాలకు అతీతంగా మరియు మన ఇస్లామిక్ కల్చర్ అదే విధంగా మన నంద్యాలలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజుద్దీన్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ షాప్ లో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి షాప్ లో ఉన్న ఫర్నిచర్, చెక్క సామాగ్రి మొత్తం దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఫైర్ సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో 30 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని ఆ మేరకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నా పేరు తాజుద్దీన్, షాప్ ఇది నడిపిస్తున్నాను. నా కాడ 9 మంది వరకు ఉన్నారు వర్కర్లు. వాళ్ళు అందరూ కలిసి మేము పని చేసుకున్నాం. ఎవరైనా ఆర్డర్ పెట్టిన వాళ్ళవి సరుకులు కొని పెట్టేస్తాం. ఇలా వాళ్ళు చెప్పినప్పుడు తయారు చేసి ఇస్తాం. దాదాపు 30 లక్షలు సరుకు ఉంది. దానికి సంబంధించిన వర్క్ చేసే సామాన్లు ఉన్నాయి. ఈ మొత్తము ఖాళీ బుడిదైపోయింది. నిన్న 7 గంటలకి బంద్ చేసి పోయినాము. ఇంటికి పోయి మేము పనుకున్న తర్వాత ఫోన్లు వచ్చినాయి, ఏదో మేము మంటలు వేస్తున్నాయి రా అని. వచ్చేవరకు ఫైర్ ఇంజన్లు 3 ఫైర్ ఇంజన్లు నీళ్లు కొడతాయి, మొత్తం కాలిపోయినాయి. ఎవరికి లోపల పని చేయాలా ఏం తీసుకొని కాలం మంటలు పెద్ద పెద్ద మంటలు వేసినాయి. 30 లక్షలు ఉంటుంది. ఆర్డర్లు ఇచ్చినాయి చాలా ఉండే, అట్లా చెప్పుకుంటూ పోతే వేరే వాళ్ళ సొమ్ములు డబ్బులు ఇచ్చి తెచ్చిపెట్టారు. అన్నీ కాలిపోయినాయి. బయటికి తీసే కానీ ఇప్పుడు ఏం జరిగేది ఏం కాదు. లోపల పని భయపడుతున్నారు, లోపల నిప్పు ఉంటుందని. చాలా బాధాకరమైన విషయమే. మన అన్న లాంటి వారు తాజ్ గారి వుడ్ వర్క్ అంటే ఇంటికి సంబంధించిన మెయిన్ గుమ్మాలు, కిటికీలు ఇలా వుడ్ వర్క్ చేసే మొత్తం షాప్ మన రాట్ టాకీస్ దగ్గర గల ఇక్కడ షాప్ ఉంది, వాళ్ళది గోడం ఉంది. దీనిలో బాధాకర విషయం ఏమిటంటే గత 3 రోజులుగా ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్ వల్ల అగ్గిరవ్వలు రావడం జరుగుతుందని ఇక్కడున్న చుట్టుపక్కల షాపు వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యుత్ అధికారులు దీన్ని పట్టించుకున్నారా లేదా వదిలేసినారా అన్నది వారికే వదిలేస్తున్నాము. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని పట్టించుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫర్నిచరు అంటే మంచాలు, కిటికీలు, ద్వారబంధనాలు ఇవన్నీ చేసి సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళ కింద కూలీ వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీ వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకుందాం అన్న విధంగానే దాదాపు ఒక 10 లక్షల రూపాయలకు పైన వాళ్ళు లోన్ కానీ తీసుకొని పెట్టడం జరిగింది. కానీ ఆ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 25 నుండి 30 లక్షల వరకు ఫర్నిచర్ అన్నది ఇక్కడ కాలిపోవడం జరిగింది. కావున మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. మరియు న్యాయశాఖ మంత్రివర్యులు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫారూక్ గారు దీనిపై వెంటనే స్పందించి, మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించి వీరికి ఆదుకోవాలని, వీరికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి వీరికి చేయూతనివ్వాలని, వీరికి తోడుగా నిలబడాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. अभी शाम की खबर बड़े दुख के साथ कहना पड़ रहा है, हमारे ताजुद्दीन भाई, इनकी लकड़ी की दुकान, यहाँ ये लोग जो है इधर यहाँ फर्नीचर जो सो बनाते हैं. बहुत सालों से इनकी बहुत बड़ी पुरानी दुकान है. बहुत अच्छे कारोबारी आदमी हैं. कि यहाँ अब तक जो है किसी तरह की कोई ऐसे शिकायत का कोई मौका नहीं था. कभी भी जैसे कुछ जलना करना ऐसा है बोल करके. लेकिन गुज़िश्ता 3 दिनों से इधर यहाँ ट्रांसफार्मर के पास में कुछ जो है सो लूज कनेक्शन की वजह से वहाँ चिंगारियाँ उठना वगैरह जो है चीज़ें हो रही हैं. तो इनको कंप्लेंट भी किया गया है डिपार्टमेंट को, इलेक्ट्रिकल डिपार्टमेंट को. उसके बावजूद भी वो लोग जो है उसके बारे में क्या भी एक्शन लेके जैसे फ़ौरन उसको ठीक करने का काम जैसे कुछ नहीं कर रहे हैं. लेकिन अचानक आज रात में ये लोग अभी 8 बजे तक इधर दुकान के पास रह करके 8 बजे दुकान बंद करके गए. जाते वक्त में पूरा मेन वगैरह सब बंद करके गए. लेकिन मेन स्विच के पास में जो सो वहाँ से ये जो ट्रांसफार्मर के पास से जो सो वहाँ शॉर्ट होने के बाद जो से अचानक इधर यहाँ एक फायर हो जा करके इनका सारा दुकान जो है जल गया है. इसमें बहुत सारी कीमती चीज़ें इनकी हैं, बहुत सारा पॉलिश का माल है और बहुत सारी मशीनें वगैरह, ये तमाम चीज़ें भी ये अपना कारोबार को बढ़ाने के लिए बैंक से इन्होंने लोन भी लिया है. बैंक से लोन लेकर के अपने कारोबार को बढ़ाने के लिए कोशिश जो है इनकी जारी है. इस तरीके का काम जो है कर रहे हैं. लेकिन अभी का जो लॉस हुआ है इनकी मशीनरीज़ का और इनके यहाँ के सामान वगैरह का तकरीबन 25 से 30 लाख रुपए तक का जो है इनका नुकसान हुआ है. लिहाजा हम सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया से
जैसे हमको जो से खबर मिली है फ़ौरन हम लोग यहाँ इनके दुकान को देखने के लिए, इसलिए कि यहाँ आसपास में जो से बहुत सारे हमारे भाइयों की दुकान है और हमारी भी दुकान है, तो इनके ताल्लुक से जो से खबर मिलती है फ़ौरन इमीडिएट हम लोग इनके दुकान को देखने के लिए, यहाँ कुछ मदद करने के लिए हम लोग आए। इससे हमको बहुत बड़ा दुख भी हुआ है कि हमारा भाई जो हमारे साथ रहता है तो इनका जो है एक बहुत बड़ा नुकसान, तो ये सारी चीज़ों को देख कर के हमें भी बहुत सारी तकलीफ़ हुई है। लिहाजा हम हुकूमत से दरख्वास्त करते हैं कि इनका जो कुछ भी नुकसान हुआ है इस नुकसान के लिए इनकी मदद करें। इसके लिए तकरीबन 25 से 30 लाख रुपए तक का जो है इनका नुकसान हुआ है, तो हम इस बात की उम्मीद करते हैं कि हुकूमत की जानिब से इनको ज़रूर कुछ ना कुछ जो है तो इनके लिए मदद की। నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోనే బాలాజీ మర్చెంట్ కమిటీ ఆలయం నందు మొట్టమొదటిసారిగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఈశ్వర్ నిఖిలేష్ శర్మ ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి వనిత ప్రకృతి క్లబ్ పిల్లలకు పలకలు బలపాలు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కసెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ దేవాలయంలో ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వసంత పంచమి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మంచి భవిష్యత్తు, ఆ సరస్వతీదేవి యొక్క కటాకటాక్ష ఉండి భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. చదువు అనేది సరస్వతీదేవి ఇచ్చిన వరము. ఈ చిన్నారులు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మా B209A జిల్లా గవర్నర్ లింగం నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. నంద్యాల వసంత పరిధి క్లబ్ తరఫు నుంచి మేము బాలబాలికలకు అక్షరాభ్యాసం సందర్భంగా వారికి పలకలు, బలపము మరియు చాక్లెట్స్, పండ్లు, బిస్కెట్స్, బొమ్మలను అందజేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీస్ వెంకటాచలం క్లబ్ వారు కూడా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మా క్లబ్ సభ్యులు మరియు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన బాలాజీ కాంప్లెక్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసము ప్రారంభమైనది. ఈ రోజున 25 మంది పిల్లల చేత అక్షరాభ్యాసము చేయించడం జరిగింది. ఈ రోజున శుక్రవారం పడింది, లక్ష్మీవారము అంటారు. అందులో వసంత పంచమి సరస్వతీదేవి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ప్రజాశక్తి అనేటువంటిది పిల్లలకు బాగా అభ్యసించాలని, అలాగే గురుదేవత అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహం బాగా ఉండాలని, అలాగే మహాసరస్వతి దేవత అనుగ్రహం ఉండాలని, అలాగే శ్రద్ధ, మేధస్సు, విధస్సు అంతా కూడా అవలంబించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలవేళలా ఉండాలని, పిల్లలంతా కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని మహాసంకల్పం చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వసంత పంచమి రోజున ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటారో మంచి శ్రద్ధా మేధస్సులన్నీ కూడా అవలంబించుతాయి. కాబట్టి మహాసరస్వతి యొక్క అనుగ్రహం ఎలవేళలా ఉండాలని తెలియజేస్తున్నాను. నంద్యాల ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు. నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే విద్యాశాఖ అధికారులు ఆ సెలవును బట్టి చేసుకోవాలని, ఆదివారం పూట కూడా పాఠశాలలు నడపాలని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం. పాఠశాలలకు సెలవులు ఇవ్వమని మేము అడిగామా, ప్రభుత్వం తీరు బాగాలేదని, ఉన్నపలంగా పాఠశాలలు నడపడం భావ్యం కాదని, ఆదివారం కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా పాఠశాల నడపడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శివపురం గ్రామంలో వసంత పంచమి సందర్భంగా శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతి క్షేత్రంలో కొలను భారతీదేవికి శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య, శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుకుంట్ల రమేష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో సరస్వతీదేవి అమ్మవారు కొలువైయున్న కొలను భారతి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని, గతంలో విద్యాభ్యాసం చేసుకోవాలని బాసరకు వెళ్లేవారని, అయితే స్థల పురాణం మేరకు కొలను భారతిలో అమ్మవారు కావలసిన సరస్వతీదేవి మహిమలు ఎన్నో మహిమాన్వితమైనవని అన్నారు.
అందుకే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు కొలను భారతికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నేడు వసంత పంచమి సందర్భంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో తక్కువ సమయంలో ఎక్కువ వసతులు కల్పించి భక్తులకు ఉచిత దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పరువూరు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 23వ తారీఖున వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొలను భారతి అమ్మవారి దగ్గర శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి పండుగ ఇది. ఈ పండుగకు చేసినటువంటి ఏర్పాట్లందరూ కూడా వచ్చినటువంటి భక్తాదులకు కానివ్వండి, ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి వాళ్ళకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు శ్రీశైల దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఈ గుడికి గల విశిష్టత దాదాపు మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు సరస్వతి అమ్మవారి టెంపులే లేదనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి టెంపుల్ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ టెంపుల్ను శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. అయితే దత్తత ఇచ్చిన తర్వాత దీన్ని ట్రస్ట్ బోర్డులో ఆమోదించినటువంటి చైర్మన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత, శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు. చాలామంది అక్షరాభ్యాసాలకు హైదరాబాదులో వసంత పంచమి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు, వీరందరి కోరిక మేరకు, అభ్యర్థన మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కొలను భారతి అమ్మవారి ఆలయాన్ని దత్తకు తీసుకోవడం జరిగింది. తక్కువ సమయం ఉన్నా కూడా ఎక్కువ ఏర్పాట్లు ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా చక్కగా మా దేవాలయం అధికారులు ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు, వచ్చే భక్తుల అక్షరాభ్యాసం కానీ, అన్నప్రసాదం కానీ, ప్రసాదం విషయంలో కానీ అన్నిటిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది, ఇక్కడ ఈసారి ఉచితంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో శ్రీశైల దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి టెంపుల్కు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శివరాత్రి అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోక ముందు బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మనకు ఉండేది. విడిపోయిన తర్వాత కొలను భారతి సరస్వతి అమ్మవారే మనకు ఈ రాష్ట్రంలో ఉంది. చరిత్ర తీసుకున్నా కూడా బాసర అమ్మవారి కన్నా కూడా ఎంతో విశిష్ట చరిత్ర కలిగినటువంటి ఆలయం మన కొలని భారతి అమ్మవారు గారు. ఇక్కడ నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. అదేవిధంగా కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కుంకుమార్చన, సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందని, భక్తులు తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించడం జరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. గురుభ్యో నమః. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి నమో నమః. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ఈరోజు వసంత పంచమి శుభ సందర్భంగా శుక్రవారము శ్రీ పంచమి అనే నామంతో వేకోజామున కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఆవరణంలో ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి సుగంధ పంచామృత అభిషేకము మరియు అమ్మవారి కొత్త చీర, పూలదండలతో బ్రహ్మాండంగా అలంకరణ జరిగింది. అలాగే పరమేశ్వరుని కూడా వసంత పంచమి శుభ సందర్భంగా అలంకరణ మరియు శ్రీ కాళికాంబ అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనమిప్పించి తీర్థప్రసాదంలో ఓం శ్రీ కాళీమాతా సేవా సమాజం వారు అందిస్తున్నారు. ఈ కాళీమాతా సేవా సమాజం భక్తుల ద్వారా ప్లస్ మరియు దాతల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన ఆలయ ఈవో లక్ష్మీనారాయణ గారు ఎంతో మాకు సహకరించారు. మరియు ఈ ఆలయ మాజీ చైర్మన్ ఆర్బిడి శ్రీనివాసరావు గారు కూడా మంచిగా సహకరించారు. అందరి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము.
నంద్యాల పట్టణంలోని 22వ వార్డు రైతు నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రైతు నగరంలో నెలకొన్న రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ మరియు శ్మశాన వాటికకు సంబంధించిన సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. వార్డు ప్రజల సమస్యలను విన్న మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 22వ వార్డు సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో పాటు రైతు నగరం వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 22వ వార్డు సమస్యల మీద గౌరవనీయ మంత్రివర్యులైన ఫరూక్ సార్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. సారు వెంటనే స్పందించి ఎమ్మడే శాంక్షన్ చేయడం జరిగింది. సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గ్రామ ప్రజలందరూ సార్ గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ డ్రైనేజీ, సీసీ రోడ్లు, శ్మశానం సమస్య, అన్ని గ్రామంలో ఉండే సమస్యల మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు, సరస్వతి హోమం, విద్యార్థులకు పెన్ను, బుక్స్ పంపిణీ చేసిన బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు. నంద్యాల విజయ డైరీలో హై డ్రామా. విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ వాయిదా వేసినట్టు వెల్లడించిన ఎండీ ప్రదీప్ కుమార్. భారీ పోలీస్ బందోబస్తు. నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు జ్ఞాపకార్థం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంకు 50,000 రూపాయల విరాళం. జోయా హెల్పింగ్ హ్యాండ్స్ చాంద్ బాడావారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త గారి సందేశాత్మక శాంతి మార్గం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. నంద్యాలలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజుద్దీన్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ షాప్ లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. 30 లక్షల ఆస్తి నష్టం. ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటలు వ్యక్తం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బాలాజీ మర్చెంట్స్ కమిటీ ఆలయంలో మొట్టమొదటిసారిగా వసంత పంచమి. చిన్నారులకు విద్య, అక్షరాభ్యాసం వేడుకలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు. ఆదివారం పాఠశాలలకు సెలవు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు. కొలను భారతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జయసూర్య. శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుకుంట్ల రమేష్. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో వసంత పంచమి. సరస్వతీదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు. పోటెత్తిన భక్తులు. నంద్యాల 22వ వార్డు సమస్యలపై మంత్రి ఫరూక్ కి వినతి పత్రం అందజేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, వార్డు ప్రజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.